అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట. గురుగారు, డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మాకు తెలియజేయండి. వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా వీళ్ళకు ఉందన్నమాట. డిసెంబర్ నెలలో మనకి రాహు చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వీళ్ళని తీసుకెళ్తాడు. అలాగే కుటుంబంలో అనేక రకమైనటువంటి మనశ్శాంతి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కేవలము ఆ కుటుంబపరంగా ఇళ్లల్లో కుటుంబ సభ్యుల వల్ల మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది తప్ప ఓవరాల్గా డిస్టర్బెన్సెస్ ఏం పెద్దగా ఉండవు. ఈ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుందంటే, గ్రహస్థితి మీనంలో రాహువు, కేతువు కన్యలో, తర్వాత వృషభంలో గురుడు, తర్వాత ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. శుక్రుడు మనకి డిసెంబర్ 2 నుంచి మనకి మకర రాశిలోకి వస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి అక్టోబర్ 29 నుంచి ఈ యొక్క వృశ్చిక రాశిలోనే ఉన్నాడు అనమాట. అలాగే రవి మళ్ళీ మనకి డిసెంబర్ 15 వరకు వృశ్చిక రాశి సంచారం, తర్వాత మనకి ధనుసు రాశి సంచారం చేయడం జరుగుతుంది. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో మనకు ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది వీళ్ళు సాధిస్తారు. ఖర్చు కూడా చాలా అధికంగా అవుతుందన్నమాట. అంటే వీళ్ళు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. చక్కగా వీళ్ళంతా కూడా హోస్ట్గా ఉండి పార్టీలకి వీళ్ళే. ఇప్పుడు అసలే కార్తీక మాసం, ఆ కార్తీక మాసం దాటిపోయి మనకి ఆ తర్వాత వరుసలో మార్గశీర్ష మాసం, ఈ నెలలన్నీ కూడా దైవ మంత్ర మాసాలు. కాబట్టి వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, చక్కగా గత 2 నెలల నుంచి వీళ్ళకి ఖర్చుతో కూడినటువంటిది ఈ సంవత్సరం కూడా, ఈ నెలలో కూడా మనకి వీళ్ళు తీర్థయాత్రలకి వీటికి వెళ్ళడానికి ఎక్కువ ఖర్చు పెడతారు. ఇకపోతే విద్యార్థులు చదువుల్లో కొంచెం వెనకబడతారు, కానీ కసి ఉంటుంది, ఫైర్, దాని నుంచి బాగా చదువుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఈ ఉద్యోగాల కోసం పోలీస్ స్టేషన్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇలా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి, ఈ వృషభ రాశి వాళ్ళకి చక్కగా అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు మెయిన్గా సగం మంది క్లాసులో సగం మంది ఎలా ఉన్నారంటే డిస్ట్రాక్షన్స్కి గురవుతున్నారు, ఇన్ఫాక్చుయేషన్లో ఉంటున్నారు. దేనివల్ల అంటారు ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని? కాలం కలియుగం కదా, వాళ్ళకి ఫ్రెండ్షిప్ కన్ఫ్యూజన్లో పడేస్తాడు రాహువు. ఇన్ఫాక్చుయేషన్, భ్రమలు, అంతా అయోమయం అండ్ క్రష్ ఏర్పడుతుంది. కామం, ఇది కలియుగం కదా, కామయుగం. సిగరెట్లకి, డ్రగ్స్కి అన్నీ అలవాటుపోతారు, అంటే పాడు చేసేస్తారనమాట. సో తల్లిదండ్రులు కూడా పుష్కలమైనటువంటి డబ్బు వీళ్ళకి ఇచ్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము ఇస్తారు, వాళ్ళు అడగకపోయినా కారు ఫెసిలిటీస్ ఇవన్నీ ఇస్తారు. కాబట్టి పాపం పిల్లలు పాడవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కట్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్ మంచిగా ఉంటారు. ఇకపోతే పొలాలు అమ్ముకోవాలనుకునేటటువంటి వాళ్ళకి ఎక్కువ రేటు రాదు. తర్వాత సోదరుల్లో ఒకళ్ళకి నష్టం జరగడానికి ఉంది. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు చాలా మందిలో సోదర నష్టం, అంటే సోదరులు చనిపోవడం కానీ, లేదా గొడవలు అవ్వడం కానీ, లేదా ఆర్థికంగా సోదరులు నష్టపోవడం వల్ల కానీ, లేదా సోదరుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగితే వీళ్ళు చెకింగ్ చేసి వీళ్ళ ఉద్యోగానికి ఎసరు, వీళ్ళ ఆస్తులకి ఎసరు రావడం జరుగుతుంది. ఇలా చాలా సందర్భాల్లో నేను చెప్పాను. అందువలన ఈ యొక్క మనకి సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి కొంత సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి ఆరోగ్యంగా కొంచెం డౌన్లో ఉంటుంది. నీరసము, షుగరు, డయాబెటీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వరుసలో వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు క్యూర్ అయ్యి మళ్ళీ బయటకు పడతారనమాట. అండ్ ఈ యొక్క కెమెరా టెక్నీషియన్ ఫీల్డు, సినిమా రంగాల్లో, వివిధమైనటువంటి ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ సంపాదిస్తారు. పేరు ప్రతిష్టలు అవన్నీ కూడా వస్తాయి.
అందువలన ఈ వీళ్ళ కష్టపడడం వల్ల, వృషభ రాశి వాళ్ళు కష్టపడడం వల్ల మిగతా యూనిట్కి కూడా పేరు ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇళ్ల స్థలాలు, గృహాలు కొనాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. ఆల్రెడీ కొనేశారు వృషభ రాశి వాళ్ళు. కొత్తగా కొనాలనుకునే వాళ్ళు కొంటారు. అప్పులు అన్నీ కూడా వీళ్ళకి చేతికి వస్తాయి. బ్యాంకు లోన్స్ అన్నీ కూడా వస్తాయి. ఎక్కడో దూరపు చుట్టాలు చనిపోతే వీళ్ళకి ఆస్తులు కలిసి రావడం కూడా జరుగుతుంది. విధంగా కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు, కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అండ్ క్రిమినల్ ఐడియాస్ కూడా వస్తాయి. ఇలా చేయాలా, అలా చేయాలా అంటే చావు తెలివితేటలు అంటారు కదా, ఆ చావు తెలివితేటలు అనేటటువంటివి అంటే అడ్డంగా ప్రజలను చూసి వీళ్ళు మారిపోతారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం. ఓకే, అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం కూడా చూస్తూ ఉంటారు. అవును, ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా వీళ్ళు కోరుకున్నటువంటి ప్లేస్లోకి వీళ్ళకి రావడం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైన భయాలు అవసరం లేదు. వీళ్ళు తీర్థయాత్రలు కావచ్చు, విహారయాత్రలు, ఏమన్నా విదేశాలు, ఏమన్నా ప్రయాణాలను కనిపిస్తున్నాయా ఈ మాసంలో? వీళ్ళకి వెళ్తారు. వీళ్ళ పిల్లలు తీసుకెళ్ళమని అడుగుతారు. అండమాన్, మాల్దీవ్స్, సింగపూర్ ఇలాంటి చిన్న ఊర్లు, పక్క ఊర్లు కాదు అడిగేది, పెద్ద బిల్లే పెడతారు ఫిట్టింగ్. కాబట్టి వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు, విహారయాత్రలకి వీళ్ళు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ధన ఖర్చు ఉంటుంది, ధన ఆదాయం కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఏ భయము అవసరం లేదు. మంచి పనులు వీళ్ళు ఈ నెలలో చక్కగా చేస్తారు. గురుగారు, వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు ఈ మాసంలో? వృషభ రాశి వారికి కాస్త మనశ్శాంతి కోల్పోయారు. వీళ్ళ సోదరులు డౌన్ అయిపోకూడదు. వీళ్ళు పాపం కష్టపడి వీళ్ళు తమ్ముళ్ళని, అన్నల్ని చదివిస్తే వాళ్ళే వీళ్ళని అర్థం చేసుకోకుండా రివర్స్ అయిపోతారు. మరదళ్లతో బావగారులకు సంబంధం ఉందని అపవాదులు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి దోషాలన్నీ కూడా పోవడానికి గాను వీళ్ళు ఏం చేయాలంటే కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని రంగుని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేయాలి. ఇక రెండవ దానం కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రం కానీ లేదా చక్కగా ఉలవల్ని దానం చేసి, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పేటటువంటివన్నీ కూడా కోటాను కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం, కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. కాబట్టి అందరికీ కూడా ఇంకా డీప్గా వీళ్ళకి రావాలి అంటే వ్యక్తిగత జాతకాలను కనుక వీళ్ళని మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లము ఏది ఉంది, ఏ గ్రహం పీడిస్తుంది, దాని నుంచి మనం వీళ్ళకి సలహా ఇవ్వడానికి, అడ్వైస్ చేయడానికి మనం సరిపోతాం. అలాగే చక్కగా ఆ ప్రాబ్లమ్ను కనుక వీళ్ళు రెక్టిఫై కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళకి అద్భుతమైనటువంటి స్థానాలకు వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. దీని విషయమై మన వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. మనం డబ్బులు మనుషులం కాదు, వీఆర్ నాట్ కమర్షియల్. సో నిర్భయంగా మనల్ని సంప్రదించవచ్చు భక్తులంతా కూడా.